హలో ఎవ్రీవన్, లాస్ట్ వీక్ షేర్ చేసిన రైస్ బాల్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఇన్స్పిరేషన్తోనే ఇంకో రైస్ బాల్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకున్నాను. అందులో ఒక సైడ్ బటర్ వేసుకొని స్లైస్ చేసుకున్న పన్నీర్ని వేసుకొని దాని మీద సాల్ట్ అండ్ మనకు కావాల్సిన సీజనింగ్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే పెరి పెరి వేసాను. ఇంకో సైడ్ బ్రాకలీ వేసి దాని మీద కూడా కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొంచెం పెరి పెరి వేసుకొని సాటే చేసుకుంటున్నాను. పన్నీర్ కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఈలోపు మిగతా వెజిటబుల్స్ అన్ని మనం ఫ్రై చేసుకోవచ్చు. బ్రాకలీ కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులోకి రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ వేస్తున్నాను. గ్రీన్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర రెండే ఉన్నాయి అందుకే వేస్తున్నాను. సో ఈలోపు చూస్తే మనకు అటు సైడ్ పన్నీర్ కూడా అయిపోవచ్చింది. సో ఫ్రై అయిన వెజిటేబుల్స్ని తీసేసుకొని పక్కనే మష్రూమ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. లాస్ట్ రెసిపీలో నేను మష్రూమ్స్ వేయలేదు. సో మష్రూమ్స్ని కూడా కొంచెం సాల్ట్ అండ్ మనకు కావాల్సిన సీజనింగ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్లో కొంచెం వాటర్ వస్తూ ఉంటుంది మనకు. సో ఆ వాటర్ అంతా పోయి డ్రైగా అయ్యే వరకు ప్యాన్ వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. వాటిలోకి నేను కార్న్ అండ్ బఠానీ, ఫ్రెష్ బఠానీ వేసాను. మంచి టేస్ట్ వస్తాయి అవి. సో ఇవైతే అయిపోయి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. సో ఒక కడాయిలోకి నేను కొంచెం బటర్ తీసుకున్నాను. అది మెల్ట్ అయ్యాక కొంచెం గార్లిక్ అండ్ స్ప్రింగ్ అనియన్స్ వేసాను. స్ప్రింగ్ అనియన్స్ అనేది రైస్కి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇందులో కూడా మనకు కావాల్సిన సీజనింగ్ వేసుకోవాలి. సో ఫస్ట్ అయితే సాల్ట్ వేస్తున్నాను అండ్ ఇందులోకి నేను ఆరిగానో అండ్ కొంచెం మిక్స్డ్ హర్బ్స్ వేస్తున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు, బట్ నేనైతే వేడి రైస్తో ప్రిఫర్ చేస్తాను. సో అప్పుడే కుక్ చేసుకున్న రైస్ని వేసి మొత్తం బాగా ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేంత వరకు మిక్స్ చేసి ఇంకా పక్కన పెట్టుకోవడమే. సో మన రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నౌ లెట్స్ స్టార్ట్ విత్ ద సాస్. ఫస్ట్ అయితే బేసిక్ వైట్ సాస్ చేసుకుందాము. దీని రెసిపీ నేను ఆల్రెడీ లాస్ట్ షాట్లో షేర్ చేశాను. ఏం లేదు, బటర్ వేసుకొని అందులో కొంచెం గార్లిక్ వేసుకొని ఒక స్పూన్ మైదా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేస్తూ మిల్క్ వేస్తూ మన సాస్ని ప్రిపేర్ చేసుకోవాలి. లమ్స్ లేకుండా చూసుకోవాలి, అది మెయిన్ టాస్క్. సో కొంచెం మనకు థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అందులోకి కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను. లాస్ట్ టైం ప్లెయిన్ వైట్ సాస్తో చేశాను, బట్ ఈసారి కొంచెం చిల్లీ సాస్ యాడ్ చేసి మనం ఆల్రెడీ సాటే చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఇందులోకి వేసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు పెట్టుకుని ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ప్లేటింగ్ స్టార్ట్ చేద్దాం. సో మనకు నచ్చినట్టుగా ప్లేటింగ్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ మై కైండ్. అండ్ కావాలంటే సాస్ని ఇంకా థిక్గా కూడా చేసుకోవచ్చు. నాకు ఇలా ఉంటే కొంచెం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అనిపించి ఇలా పెట్టుకున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నచ్చితే లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.